మంచిది ప్రియులరా. ఆవగింజ మన అంశము. ఆవగింజ గురించిన ఉపమానం గురించి మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుందాం. మరియు ఆయన ఇట్లానెను, దేవుని రాజ్యం ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానంతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఆ ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచెను. మరి ఆవగింజను గురించినటువంటి ఉపమానాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతూ ఉంటున్నాము. ఆవగింజలో ఉన్నటువంటి ఉపమానాన్ని మరి ప్రజలకు యేసుప్రభు వారు బోధిస్తూ వాటి యొక్క విషయాలను పొందుపరుస్తూ గుర్తు చేస్తూ వస్తూ ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఆరో వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త పరలోకంలో ఫలించును. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించు వ్యాపించుచున్నది. 23వ వచనాన్ని మనం చూద్దాం. 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. ఆవగింజ యొక్క ఉపమానాన్ని వాటిని దేవుని వాక్యము మరి ఎక్కడెక్కడ దేని గురించి మనకు పోల్చబడి ఉంటున్నదో దాని విషయాలను మనం చూద్దాం ప్రియులారా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. 45. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుము, ఇత్తడివి, మట్టిని, ఎండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఈ కలభావాన్ని మరి దానియేలు గారు చెప్తూ ఉన్నారు రాజుకు. ఇలా ఉంటూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని, అది పొందిన వారికే మనకు తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆవగింజకున్నటువంటి ఆలోచనను మనము ఆ యొక్క క్రీస్తు బోధించినటువంటి ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు
వారి మధ్య నిలిచి ఇట్లా నేను పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేర్చి ఉండెను. మరి పూర్వం పలికినటువంటి మాటలు నెరవేర్చవలసి ఉండెను అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. మరి యేసు ప్రభువారు ఆ 500కు పైగా వారికి కనిపిస్తూ వచ్చినటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నది. అంతేకాకుండా 2వ అధ్యాయము అపోస్తల కార్యం 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినప్పుడు 2:41, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్వం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండిరి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా ఎడతెగక ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అలాగనే 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యం 4:4, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఇంచుమించు పురుషుల సంఖ్య 5,000 ఆయను. వాక్యం వినినటువంటి సంఖ్య పెరుగుతూ వస్తూ ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యం 5:14, ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంన చేర్చబడుతూ ఉంటూ ఉన్నారు. మరీ ఎక్కువవుతూ ఉంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉంటున్నది. 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని ఎబ్రీల మీద ఈ గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ఆ దినంలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చి ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ దేవుని వాక్యము ఎవరిలో అయితే విత్తబడుతూ ఉంటున్నదో, ఎవరిలో దాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నామో, ఎవరమైతే ఆసక్తి కనపరుస్తూ ఉంటున్నామో దేవుని యొక్క వాక్యము మనకు తేటగా కనిపిస్తుంది. అది మనలోన ప్రతిబింబిస్తుంది, ప్రతిఫలిస్తుంది. ఆశీర్వాదవచనముగా మనల్ని దేవుని వాక్యం ద్వారా మనల్ని మారుస్తూ ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటున్నది. అలాగనే అపోస్తల కార్యం 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. వారందరూ కూడా ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారై ఉంటూ ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు. క్రీస్తు బోధకు మరి మనము క్రైస్తవులమైనటువంటి మనము ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. మరి క్రీస్తే దేవుడై ఉన్నాడనేటటువంటిది ప్రభువుగా మనము మన హృదయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మనం విశ్వాసాన్ని సడలిపోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. గలతీ 6:9.
మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమంద పంట కోతుము. తగిన కాలమందు పంట కోస్తామనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. అప్పటి వరకు ఆ మేలును చేయడంలో మరచిపోకూడదు, మానకూడదు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతుంది. ఇప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం ప్రియులారా. మార్కు సువార్త 4వ అధ్యాయము 33, 34 వచనాన్ని చూద్దాం. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యం బోధించను. ఉపమానం లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విషదపరచెను. మరి ఆవగింజను గురించినటువంటి ఉపమానాన్ని మనం చూస్తే చాలా విషయాలను మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆవగింజ విశ్వాసం మనకు ఉండాలని చెప్పి, విశ్వాసంతో మనము మొలకెత్తేవారిగా, అభివృద్ధి చెందేవారిగా, ఫలించేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. మరి అంతేకాకుండా ఇంకొక 2 మాటల్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త మరి 4వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని కూడా చూద్దాం. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకను, వినుటకైతే వినియు, గ్రహింపకయు నుండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నావని వారితో చెప్పాను. ఉపమాన రీతిగా వారికి చెప్తూ వచ్చి ఉన్నారు. మరి 3వ వచనాన్ని మనం చూస్తే, వినుడి, ఇదిగో ఇత్తువాడు విత్తుటకును ఆయన వెళ్ళెను. విత్తువాడు విత్తుటకు వెళ్ళెను అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉంటున్నది. అంతేకాకుండా 9వ వచనాన్ని మనం చూస్తే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. 23వ వచనాన్ని చూసినప్పుడు, వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాకనను. ఎవరికైతే చెవులు ఉన్నాయో వారు వినుగాక అని చెప్పి సెలవు ఇవ్వబడి ఉన్నది. 33వ వచనాన్ని చూస్తే, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యం బోధించెను. అనేకులకు వాక్యమును బోధించెను అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని చూసినప్పుడు, మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 13వ అధ్యాయము 24 నుంచి మనం చూస్తే, ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనమును విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునెను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని
పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దానిని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజేయ చెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలంలోని గురుగులను గురించి ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిది. అందుకు ఆయన ఇట్లనెను. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తి నా శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కాలము, కోయు యుగ సమాప్తి, కోత కోయు దేవదూతలు గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యంలో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యములను కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుడి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క ఏడుపు పండ్లు కొరుకుట ఉండకూడదు అని అంటే, మరి దుష్టుడు విత్తినటువంటి విత్తనంగా మనం ఉండకుండా ఉండాలి అని అంటే దేవుని చిత్తం అనేటటువంటిది ఆయన రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు వారసులుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆవగింజ చాలా గొప్ప చెట్టుగా ఎదుగుతుంది. దాని దగ్గరికి అనేకమైనటువంటి పక్షులు వచ్చి నిలబడతాయి, వాటిలో ఆశ్రయం పొందుతాయి అన్నట్టుగా గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఆవగింజ ఉన్నటువంటి ఉపమానాన్ని ఈ సాయం సమయాన రాత్రి కాలమందు మనం నేర్చుకొని ఉంటున్నాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. నైనా సాయంకాలం ప్రారంభించబడి ఉండగా ఈ రాత్రి కాలమునైనా ఈ యొక్క వాక్య భాగాన్ని ఆవగింజను పోలినటువంటి అంశాన్ని మేము నేర్చుకొని చుండగా మా జీవితంలోనైనా వెలుగును, ఆశీర్వాదాన్ని మాకు సహాయం చేయమని యేసును ప్రభువుగాను, క్రీస్తునుగాను, రక్షకునిగాను మేము అంగీకరించి వాక్యము నుండి తప్పిపోకుండగా నాయన గోధుమలుగానే మేము ఉండులాగన, గురుగులుగా మేము ఉండకుండగా
నాయనా మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని మానవులందరి దృష్టిలో నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి ఒకరికొరకొకరం ప్రార్థించుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.